శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై నెల మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా రాశి అందే బుధగ్రహ సంచారం, తృతీయ వ్యయాధిపతిగా బుధుడు ఈ రాశి అందు ఉండడం ఒక విధంగా ఈ రాశి వారికి చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా తీసుకొని చాలా సింపుల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు విద్యార్థులు చాలా ఈజీగా వారు అనుకున్నటువంటి ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. చాలా ఈజీగా వాళ్ళు మూమెంట్ అవ్వడం వల్ల ప్రతి చోట కూడా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ చంద్ర బుధుల కలయిక ఏర్పడడం వల్ల మనీ విషయంలో చాలా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల మోసపోవడం కానీ, ఇతరులకు ఇచ్చిన ధనం సకాలంలో చేతికి రాకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే సమయానికి తగిన ధనం మీ దగ్గర ఉంచుకోవాలి తప్ప అవసరానికి అదే వస్తుందని ప్రయత్నాలు చేస్తే మాత్రం చివరి నిమిషంలో మీకు ఇద్దామనుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. మోసపోయే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు 1-2 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. అయితే ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు కూడా శుక్రుడు మీకు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల ఏముంది, చతుర్థాధిపతి లాభస్థితి అవ్వటం వల్ల, పైపెచ్చు శుక్రుడు అవ్వటం వల్ల మదరు కానీ, తల్లి సమానమైన వ్యక్తులు, సిస్టరు మొదలగు వారు మీకు అటు ఆర్థిక పరంగా కానీ మీ వ్యక్తిగతంగా మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి ఒక గ్రహం మీకు ఎటువంటి అవసరం వచ్చినా, అటు ఆర్థిక అవసరం వచ్చినా, ఏ పనిలో కూడా రికమెండేషన్ కావాలన్నా కంపల్సరీగా వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు పరిచయం అవడం వల్ల వారి యొక్క సహకారంతో మీ అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కారణమవుతుంటుంది. ఇది సాధారణంగా కర్కాటక రాశి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందన్నమాట. ఎక్కువగా ఇందులో హీరోయిన్స్, ఈ టీవీకి సంబంధించినటువంటి ఎక్కువ నటీనటులు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ప్రస్తుతం శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు రావడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ కూడా చాలా వరకు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. అలాగే స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన ప్రయత్నం నెరవేరుతుంది. అంటే స్థిరాస్తి అనడం కన్నా ఎక్కువగా ఖరీదైనటువంటి వాహనాలు కానీ, గృహంలో కావాల్సినటువంటి విలువైనటువంటి ఫర్నిచర్ కానీ, ఇటువంటివన్నీ సమకూర్చుకొని మీ యొక్క స్టేటస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క ఇన్కంలో కూడా చాలా వరకు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా మీకు చాలా వరకు ఈ కర్కాటక రాశి వారికి నెలంతా కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా మీ యొక్క పొజిషను వెళ్తూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా ఈ నెల 16వ తారీఖు వరకు కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి 12వ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ అవసరాల కొరకు, మీ పిల్లల యొక్క చదువు వగైరా వాటి కొరకు, అలాగే తండ్రి గారి యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో వారి కొరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి మీ దగ్గర పనిచేస్తున్న వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా ఆర్థిక పరంగా ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా దానిని మించినటువంటి కంపల్సరీ ఖర్చు ఈ నెల మీకు 16వ తారీఖు వరకు ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా రవి రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి వ్యక్తిగతంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే మీలో ఒక పవర్ జనరేట్ అవుతుందన్నమాట. మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది. ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎంత విషయాన్నైనా, ఎంత గొప్ప విషయాన్నైనా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే సాధించాలనే మీ యొక్క ప్రయత్నం కూడా నెరవేరుతుంది. ఇది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అటు వ్యక్తిగతంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా చాలా మంచి పొజిషన్గా ఇది మనకి ఈ యోగ ప్రభావం ఇంచుమించుగా మీకు ఒక నెల రోజుల పాటు చాలా వరకు మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యక్తిగతంగా మీ ప్రయత్నాలు మీరే నెరవేర్చుకునే విధంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ధనాదాయం కూడా పెరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా మీ యొక్క ధన సంపాదన పెరుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యం అయితేనే, మీ యొక్క వ్యక్తిగతంగా ప్రయత్నాల ద్వారా అయితేనే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకుంటారు. కుటుంబ సమస్యలు సాల్వ్ అవుతాయి.
మిగతా విషయాల్లో కూడా కుటుంబంలో మీ మాటకి చాలా వరకు విలువ పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం మీ మీద కొంత బురద జల్లే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా మిమ్మల్ని అవమానపరిచే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అసలు స్నేహం చేసే విషయంలో కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం కానీ ఇటువంటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. లేదంటే చిన్న మిస్టేక్కి ఎక్కువ పనిష్మెంట్ చెల్లించవలసింది. కాబట్టి ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ధనస్థానంలో రవి, ధనస్థానంలో ఈ కుజకేతువుల కలయిక మీ యొక్క వాక్చాతుర్యంలో చాలా స్పీడ్ పెరుగుతుంది. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కొంతవరకు మీ యొక్క మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ చాలా వరకు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రయత్నం వల్ల మీరు మంచి చెప్పినప్పటికీ కూడా చాలా నిదానంగా సావధానంగా చెప్తే మంచిది తప్ప ఏదో ఉన్నది ఉన్నట్టు కరాఖండిగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానివల్ల కొంత ఇబ్బందులు, కొంతమంది మిత్రులు బంధువులు దూరం అవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే విధానంలో చాలా వరకు సౌమ్యం పాటించవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మాత్రం పాటించవలసి ఉంది. బట్ అలాగే మరి గురువు మీకు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విద్య ఏదైనా ఇబ్బందులు ఉంటూ దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కానీ, అలాగే సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. వివాహం 2-3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఎవరికైతే సంతానం కలగలేదో వారు ఈ సమయంలో సంతానం కొరకు ఏదన్నా వైద్య పద్ధతి ద్వారా వెళ్ళడం వల్ల ఈ సంవత్సరంలో మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్య మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ పిహెచ్డి కానీ లేదంటే పీజీ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం అనుకూలించే అవకాశం ఉన్నది. అయితే ఈ రాశివారు లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహానికి మీకు ఏ పని కావాల్సి వచ్చినా మీరు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయం దర్శించడం, అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం, వీలైతే కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణం చేయడం వల్ల ఎటువంటి సమస్య ఉన్నా అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌర్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ మీరు పడుకునే చోటు ఈశాన్యం అంటే మీకున్నటువంటి ఇంట్లో ఈశాన్యంలో పడుకున్నా, ఆగ్నేయ రూమ్లో పడుకున్నా కంపల్సరీగా అది వాయిదా పడుతుంటాయి. కాబట్టి మీరు పడుకునే ప్లేసును కూడా మార్చవలసి ఉంటుంది. అంటే దక్షిణం వైపు తల ఉంచి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకుని వాయువ్య మూల అంటే మీ రూమ్లో వాయువ్య మూల కానీ మొత్తం మీకు ఉన్నటువంటి స్థిరాస్తి అంటే ఇంట్లో వాయువ్య మూల నిద్రించడం వల్ల చాలా వరకు మీకు ఈ వివాహం తొందరగా అవడానికి కారణం ఉంది. ఈశాన్యం రూమ్లో పడుకుంటున్న వాళ్ళు గమనించండి,
చాలా వరకు వివాహ సంబంధాలు వస్తాయి కానీ తొందరగా వివాహం అయితే కుదరదు. అందుకని అంటే కొంతమందికి ఈ డూప్లెక్స్ అయి ఉన్నప్పుడు ఈశాన్య రూములో పడుకున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం లేట్ అవుతుంది. అలాగే ఆగ్నేయంలో పడుకున్న వాళ్ళకి కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఇది వాయువు రూమ్లో మార్చడం కానీ ఉన్న దాంట్లో వాయువు దిక్కి నిద్ర చేయడం వల్ల కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరిగా ఒక మంచి రోజు చూసుకొని, ముఖ్యంగా మీ యొక్క నక్షత్రానికి సాధన తార రోజు మొదలెట్టి ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో అర్చన చేసి ప్రతి మంగళవారం ఏదో ఒక స్వీటు, బూందీ మిఠాయి కానీ జిలాబీ కానీ ఏదో ఒక స్వీటు స్వామివారికి సమర్పించడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.